హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. మీల్ మేకర్ మసాలా కర్రీ ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే వీడియో అనేది అర్థమవుతుంది. అలాగే టిప్ కూడా చెప్పబోతున్నాను. కర్రీ అనేది మంచి గ్రేవీగా మంచిగా టేస్టీగా రావడానికి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేడి చేసేసుకోవాలి. వాటర్ అనేది వేడయ్యే వరకు ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. ఇలా సన్నగా పొడుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఒక 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇలా 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకునే వరకు వాటర్ అనేది ఈ విధంగా మరుగుతున్నాయి. ఇలా మరుగుతున్నప్పుడు మనం మీల్ మేకర్ని ఒక 1.5 కప్ వరకు అయితే మీల్ మేకర్ని తీసేసుకొని మరుగుతున్న నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఇలా ఒక స్పూన్ సహాయంతో ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మీల్ మేకర్ని వాటర్ నుంచి ఇలా సపరేట్ చేసేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మరొక పాత్ర అనేది పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా 1 కప్ వరకు అయితే ఆనియన్స్ వేసేసుకోవాలి. కాస్త కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు ఆనియన్స్ అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ అనేది ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కాస్త కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు సపరేట్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే అల్లం అలాగే వెల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా ఇలా ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పాత్ర అనేది పెట్టేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్న పాత్ర ఉంటుంది కదా, అందులోనే మరి కాస్త అనేది ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేస్తున్నాను. అలాగే కరివేపాకును యాడ్ చేస్తున్నాను. కరివేపాకు అనేది కాస్త చిటపటలాడిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. పేస్ట్ అనేది కాస్త ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక చిట్కా అన్నాను కదా, ఇలా పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కర్రీ కూడా చాలా మంచిగా కుదురుతుంది. అలాగే టమాటాలను కూడా కట్ చేసేసుకొని మెత్తని ప్యూరీ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ విధంగా టమాటాలను యాడ్ చేసేసుకొని మిక్సీ జార్లో మెత్తని ప్యూరీ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పట్టుకోవడం వల్ల మనకు కర్రీ కూడా చాలా టెక్స్చర్ అనేది మంచి గ్రేవీగా మంచిగా టేస్టీగా వస్తుంది. ఇలా ఆనియన్స్ అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీని కూడా వేసేసుకొని ఇలా మంచిగా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కాస్త పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా పసుపుని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారిగా ఇలా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా కారంని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారంని యాడ్ చేస్తున్నాను. మీ స్పైసీనెస్ని బట్టి మీరైతే కారంని యాడ్ చేసేసుకోండి. ఇలా ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మంచిగా బాగా కారం అనేది ఆనియన్ పేస్ట్కి బాగా పట్టే విధంగా ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఒక 1 మినిట్ వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి కారం అనేది. ఇలా మొత్తం మంచిగా అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే టేస్టీ అనేది బాగుంటుంది. ఇలా క్యాప్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి అడుగు అనేది మందంగా ఉన్న పాత్ర అనేది తీసేసుకోవాలి. ఇలా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకోవడం వల్ల మనకు ఆయిల్లో కాస్త కారం అనేది కూడా ఫ్రై అవ్వడం వల్ల టేస్టీ అనేది బాగుంటుంది. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 1.5 గ్లాస్ వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు మీల్ మేకర్ కూడా వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి నేను 1.5 కప్ వరకు అయితే వాటర్ అనేది తీసుకుంటున్నాను. తర్వాత వాటర్ అనేది ఈ విధంగా బాగా కర్రీ అనేది మరిగిన తర్వాత మీల్ మేకర్ని మనం ముందుగా వేడి నీళ్ళల్లో కడుక్కున్నాం కదా, ఆ మీల్ మేకర్ని అయితే వేసేసుకోవాలి. ఇలా మంచిగా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మీల్ మేకర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత ఫైనల్గా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే గరం మసాలాని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారిగా ఇలా మంచిగా కలిపేసుకొని తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. ఈజీగా అండ్ టేస్టీగా మీల్ మేకర్ మసాలా కర్రీ అనేది రెడీ అయింది.
చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ అనేది మంచి కన్సిస్టెన్సీలో ఎంత బాగా కుదిరిందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. అలాగే మీల్ మేకర్ మసాలా కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.